జై తెలుగుదేశం. ఈరోజు దుబ్బాక పట్టణంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి దుబ్బాక పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీర్తి శేషులు స్వర్గీయ నాయకుడు తారక రామారావు విజయానికి పూలమాల వేసి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పూడు బుద్ధ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి 9 నెలల అనధికారంలోనే అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పట్వారీ వ్యవస్థను కూకడి వేలతో పెకిలించి మాండలికాల వ్యవస్థను తీసుకొచ్చిన కనుక తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే కొంతమందికి అసూయ. ఎందుకు అసూయ అంటే వాళ్ళు ఇది ఆంధ్ర పార్టీ అంటున్నారు. బాబు నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైదరాబాద్ గడి ఒడ్డున పూడు వస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరికీ ఒకసారి గమనించండి. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చూస్తున్నాం మనం తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని రూపురేఖలు మార్చింది తెలుగుదేశం పార్టీ. ఆ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది. ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని పార్టీ స్థాపించిందో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు నరనరాన ఇండిపోయింది. కాబట్టి ఒక్కసారి మేమందరం జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.